Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. హల్లెలూయా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, షూర్లీ, సర్టైన్లీ అని అర్థం. దేవుడు తన యందు భయభక్తులు కలవారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని. అబ్రాహాము గారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్టు, యోబు గారిని ఆశీర్వదించినట్టు, దావీదు గారిని హెచ్చించినట్టు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారని. మన సరిహద్దులు దేవుడు నిశ్చయముగా విస్తరింపచేస్తారని. మీ జాబ్స్లో, బిజినెసెస్లో, స్టడీస్లో, మీ పరిచర్యలో దేవుడు సరిహద్దులు విస్తరింపచేస్తాడని. నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడని రాయబడింది. మనం భయభక్తులు కలిగి యథార్థంగా దేవునితో ప్రార్థన చేయగానే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని. యెహోషువ గారు యుద్ధంలో ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని ఆపేసిన దేవుడు, హన్నా గారు ప్రార్థన చేయగా గర్భఫలాన్ని ఇచ్చిన దేవుడు, హిజ్కియా ప్రార్థన చేయగా తన దూతను పంపించిన దేవుడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడని. నిశ్చయముగా దేవుడు మనల్ని చూడవస్తాడని రాయబడింది. అంటే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, మనల్ని పోషిస్తాడు, దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. అప్పులు బాధల్లో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రతి విధమైన అనారోగ్యంలో నుండి దేవుడు మనల్ని బాగు చేస్తాడు. బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా దేవుడు తను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానం ముందు విశ్వాసం ఉంచండి, దేవుడు మీ పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారేమో కానీ దేవుడు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని కీడుల్లో నుండి తప్పిస్తారు. శత్రువులు పన్నే పన్నాగాలు కావచ్చు, సాతాను పన్నే పన్నాగం కావచ్చు, ప్రతి విధమైన కీడు నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పిస్తాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు నిశ్చయముగా శత్రువుల పైన విజయాన్ని ఇస్తాడు. విజయవంతమైన జీవితం. మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనకి అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం ఉందని రాయబడింది. కాబట్టి దేవుని దగ్గరికి ఒక వ్యక్తి భయభక్తులు కలిగి వచ్చినప్పుడు, దేవుణ్ణి యథార్థంగా సేవించినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దైవమా, ప్రభువా మీకు వేలాది వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. నిశ్చయముగా వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా మీరు వారికి తోడైండండి. నిశ్చయముగా వారిని స్వస్థపరచండి. నిశ్చయముగా వారిని హెచ్చించండి. నిశ్చయముగా మీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. నిశ్చయముగా ప్రభావ వారికి మేలు చేయండి. ప్రభావ నిశ్చయముగా మీ ప్రతి వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. వారి ప్రార్థనలు అంగీకరించుకుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.